టెక్నాలజీ శాసిస్తుంది. 10 మంది గంటలో చేసే పని ఏఐ ఒకే గంటలో ఫినిష్ చేస్తోంది. అలాంటి టెక్నాలజీకి ఇప్పుడు పోటీగా మరో టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఏఐ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సమర్థతతో పనిచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ అందరికీ అందుబాటులోకి వస్తే ఇక ప్రభంజనమే అంటున్నారు ఐటీ నిపుణులు. ఈ రెండు టెక్నాలజీలు కలిస్తే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. దాంతో దేశాల మధ్య పోటీ మొదలైంది. కెనడా, అమెరికాల తర్వాత చైనా సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేసింది. భారత్ కూడా 2026 నాటికి 50 క్యూబిట్ల సామర్థ్యంతో సొంత క్వాంటమ్ కంప్యూటర్ను రూపొందిస్తుందని నాస్కామ్ అంచనా వేసింది. దానికన్నా ముందు క్వాంటమ్ సిమ్యులేటర్లు, సెన్సర్ల తయారీకి భారత్ సమాయత్తమవుతోంది. క్వాంటమ్ రంగంలో అగ్రశక్తుల్లో ఒకటిగా భారత్ను నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో క్వాంటమ్ ఆధారిత సైన్స్ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ కంప్యూటర్ పనితీరుకు భిన్నంగా సరికొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి కంప్యూటర్లు డేటాను బైనరీ బిట్ల రూపంలోకి మార్చుకుని పనిచేస్తాయి. అంటే 1 లేదా 0 రూపంలో మాత్రమే డేటాను రీడ్ చేయగలవు. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ దీనికి పూర్తిగా భిన్నం. ఇవి డేటాను క్యూబిట్ల రూపంలోకి కన్వర్ట్ చేసుకుని పనిచేస్తాయి. అంటే ఒకే సమయంలో డేటాను 2 రూపాలుగా రీడ్ చేయగలవు. ఇప్పటి కంప్యూటర్ల కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ వేగంతో పనిచేయగల సామర్థ్యం వీటి సొంతం. క్వాంటమ్ పథకం కింద 2023-31 మధ్య కాలంలో సంబంధిత కంప్యూటర్ ప్రాసెసర్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రూపకల్పన, నిపుణులైన మానవ వనరులను తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆరోగ్య సంరక్షణ, భూగర్భ వనరుల అన్వేషణ, ఉపగ్రహ కమ్యూనికేషన్ల కోసం క్వాంటమ్ సెన్సర్లు తయారు చేస్తారు. భూ, వాయు, జల, అంతరిక్ష మార్గాల్లో ప్రయాణాల కోసం క్వాంటమ్ నావిగేషన్ సాధనాలను రూపొందిస్తారు. క్వాంటమ్ సాంకేతికతలు దేశ భద్రత, బ్యాంకింగ్ రంగానికి మెరుగైన కమ్యూనికేషన్ అందిస్తాయనే అభిప్రాయాలున్నాయి. క్వాంటమ్ సాధనాల తయారీకి కావలసిన సూపర్ సెమీ కండక్టర్లు, రకరకాల లోహ మిశ్రమాలను భారత్ సొంతంగా తయారు చేసుకుంటోంది. 2035 కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో $1,00,00,000 మార్కెట్ రాబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.